హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే చిల్లీ బేబీ కార్న్ చేద్దాము రండి. ఎలాగో చూపిస్తాను. బేబీ కార్న్ తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసి 4 to 6 పీసెస్ లాగా చేసుకోవాలి. మన సైజుని బట్టి 6 అయితే కరెక్ట్ సైజ్ వస్తుంది. సో ఇట్లా హాట్ వాటర్ పెట్టి కొంచెం సాల్ట్, దీంట్లో సాల్ట్ దొడ్డుప్పు యాడ్ చేసేసుకొని కొంచెం అంతా ఈ బేబీ కార్న్ మొత్తం వేసి ఒక 60%, ఒక 4 to 5 minutes బాయిల్ చేసామనుకోండి, 60% బాయిల్ అయిపోతుంది. సో ఇలా సైడ్కి తీసేసుకోవాలి. బాయిల్ అయింది కదా, ఒక 60% అలా కుక్ అయింది అన్నప్పుడు మనం సైడ్కి తీసేసుకుంటే, అదిగోండి ఇలా జారి దానిలో తీసుకుంటే వాటర్ తగ్గుతుంది. ఒక 4 spoons మైదా అండ్ 4 spoons కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, ఇవి 4 బాగా కలిసేలాగా కలిపేసుకుని కొంచెం వాటర్ పోసి ఇట్లా జారే లిక్విడ్ లాగా చేసుకోవాలి. మరి థిక్గా ఉండొద్దు, మొత్తం జారిపోయేటట్టు ఉండొద్దు. అదిగో చూసారా, సేమ్ అలాగ జారుతుంది అన్నట్టున్నప్పుడు ఈ పీసెస్ అన్నీ వేసి దానిలో కొంచెం కలుపుకోవాలి. లైట్ బైండింగ్ ఉండాలండి, ఓవర్గా ఎక్కువ పిండేసి బాగా కలిపేసుకోకూడదు. ఇవి బేబీ కార్న్ 200 grams ప్యాకెట్స్, 2 ప్యాకెట్స్ అండి ఇవి. అంటే ఆల్మోస్ట్ 400 grams బేబీ కార్న్ చేస్తున్నాను నేను. ఇది మనం కలరు అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా కలిపిన దానిలోనే లైట్గా పసుపు వేస్తే యాంటీబయాటిక్ పనిచేస్తుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది కదా చూడ్డానికి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇది వేసుకుని ఒక 5 minutes గోల్డెన్ కలర్ వచ్చేదాకా చేసుకుని తీసేసుకుంటే ఫ్రై అయితే అయిపోతుంది బేబీ కార్న్. ఇప్పుడు చిల్లీ బేబీ కార్న్ చేయడానికి క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని, మెయిన్గా వెల్లుల్లి సన్న స్లైసెస్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి దానిలో జ్యూసీలో అది వస్తే హెల్త్కి కూడా మంచిది, హార్ట్కి కూడా. చిన్నుల్లిపాయ, అందుకని చిన్నుల్లిపాయ అండ్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ అవన్నీ వేసి సాల్ట్, పసుపు, కారం అండ్ బ్లాక్ పెప్పర్ పొడి, కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత వినీగర్, సోయా సాస్ అండ్ టమాటో కెచప్ ఇట్లా వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం బాగా, ఇదిగో చూసారా ఇలా కొంచెం మరుగుతుంది అనుకున్నప్పుడు ఒక 1/2 tablespoon కార్న్ఫ్లోర్ పిండి తీసుకుని దానిలో వాటర్ పోసి లిక్విడ్లా చేసుకుని యాడ్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది. అప్పుడు థిక్గా అవగానే బేబీ కార్న్ వేసి బాగా టాస్ చేస్తే జ్యూసీగా బాగా పట్టుకుంటుంది, స్మూత్ అవుతుంది అనమాట బేబీ కార్న్. పిల్లలు పెద్దలు వేడిగా, ఇప్పుడు రెయినీ సీజన్ కదా, ఈ వర్షాలకి ఇలా ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ వేడిగా చేసుకుని తింటే చాలా ఇష్టపడతారు. అది కాక ఇప్పుడు వినాయకుళ్ళు ఉన్నారు కదండి, గణేష్ నిమజ్జనం వరకు 10 రోజులు 11 రోజులు ఇంట్లో నాన్ వెజ్ ఉండకపోతే పిల్లలు మారాన్ చేస్తారు. ఇటువంటివి పెడితే నాన్ వెజ్ కన్నా ఎక్కువ ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిది, పోషకాలన్నీ లభిస్తాయి అన్నమాట. ఇటువంటి వీడియోస్ ఏం కావాలన్నా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ మూమెంట్స్.